ప్రభువు నా కాపరి. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. మన జీవితంలో ప్రతి ఒక్కరికి అవసరాలు ఉంటాయి. కొందరికి ఆర్థిక సమస్యలు, ఇంకొందరికి ఆరోగ్య సమస్యలు, కొందరికి కుటుంబ సమస్యలు. మనలో ఎవరికి జీవితం పూర్తిగా సులభంగా ఉండదు. మన మనసులో చాలా భయాలుంటాయి. నా భవిష్యత్ ఎలా ఉంటుంది, నా పిల్లలకు ఏమవుతుంది, నా అవసరాలు తీర్చబడతాయా లేదా అనే అనేక ప్రశ్నలు. దావీదు రాజు తన అనుభవాన్ని కీర్తనలు 23లో చెబుతున్నారు. గొర్రెలు బలహీనమైన జంతువులు. అవి తమను తాము రక్షించుకోలేవు. వాటికి దారి తెలియవు. అవి కాపరి మీదనే ఆధారపడి ఉంటాయి. కాపరి వాటిని పచ్చిక బయళ్లకు తీసుకువెళ్తాడు, నీళ్ల దగ్గరకు నడిపిస్తాడు, అడవి మృగాల నుండి కాపాడుతాడు. దావీదు చెబుతున్నారు, యెహోవా నా కాపరి. అంటే దేవుడు నన్ను జాగ్రత్తగా చూసుకుంటారు. నాకు ఏమి కావాలో ఆయనకు తెలుసు. ఆయన నాకు దారి చూపుతారు, నన్ను రక్షిస్తారు, నా అవసరాలను తీర్చుతారు. క్రొత్త నిబంధనలో యేసు తనను మంచి కాపరి అని చెప్పారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. ఆయన మన కొరకు తన ప్రాణం అర్పించారు. అంతటి ప్రేమతో ఉన్న కాపరి మనకు ఉండగా మనకు భయం అవసరమా? మనం చాలాసార్లు కొరతలపై, సమస్యలపై దృష్టి పెడతాం. కానీ దావీదులాగా మనము కూడా విశ్వాసంతో చెప్పాలి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యేసు మన కాపరి కాబట్టి మనం ధైర్యంగా ముందుకు నడవచ్చు. ఆయన మనతో ఉన్నారు. ప్రభువా, నీవు నా కాపరి అని నమ్మి ధైర్యంగా నడవటానికి నాకు విశ్వాసం ఇవ్వుము. నా సమస్యలు ఎంత ఉన్నా నీవు నాతో ఉంటావు. నీ దారి చూపింపు. నీ రక్షణ, నీ సమృద్ధిని అనుభవించేందుకు నాకు సహాయం చేయుము అని ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి.